ఆయ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం శ్రీ 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 రాజావారు. శతమానం భవతితో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సతీష్ వేగేసిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం శ్రీ 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 రాజావారి కథేంటి? కుటుంబ కథలు, విలువలకు ప్రాధాన్యమిచ్చే దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలా మలిచారు? ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉందా అన్నది చూద్దాం. రాజా పుట్టుకతోనే సిగరెట్కు బానిస. ఆ అలవాటు వల్లే ఊర్లో వాళ్లంతా తనని వెటకారంగా శ్రీ 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 రాజావారు అని పిలుస్తుంటారు. రాజాకి చిన్నప్పటి నుంచి కృష్ణమూర్తి కూతురు నిత్య అంటే ఇష్టం. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తనకు ఇష్టం లేకపోయినా కూతురు ప్రేమని కాదనలేక కృష్ణమూర్తి చివరకు పెళ్లికి సరేనంటాడు. నిశ్చితార్థం రోజు రాజా చేసిన ఓ తప్పు వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాల వల్ల రాజా తండ్రి సుబ్బరాజు కృష్ణమూర్తికి ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఊర్లో ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తన కొడుకు మళ్లీ సిగరెట్ ముట్టడని, ఈ పందెంలో గెలిస్తే నిత్యను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని, ఎంపీటీసీ బరి నుంచి తప్పుకోవాలని షరతు పెడతాడు. సవాల్కి సవాలన్నట్లు కృష్ణమూర్తి కూడా ఓకే అంటాడు. తదుపరి ఏమైంది? తండ్రి చేసిన ఛాలెంజ్, తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రాజా సిగరెట్ అలవాటును వదులుకున్నాడా? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? రాజాతో సిగరెట్ కాల్పించేందుకు కృష్ణమూర్తి చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయా అన్నది కథ. హీరోగా నార్నే నితిన్ నటించిన మొదటి సినిమా ఇది. పలు కారణాల చేత విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు అతనికి ఓ 3 చిత్రాలు హిట్స్ ఉండడంతో ఆ క్రేజ్ను బట్టి ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చారు. మలయాళ దర్శకుడు టొవినో థామస్ తీసిన ఓ సినిమా ఆధారంగా సతీష్ వేగేసిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు నేపథ్యం మొత్తం మార్చి తెరకెక్కించారు. ఆత్రేయపురం బ్యాక్డ్రాప్ లో సాగే చిత్రమిది. అయితే పల్లె వాతావరణంలో ఆహ్లాదభరితంగా తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఎక్కడో దర్శకుడు మిస్టేక్ చేశారు. ఇందులో హీరో పుట్టగానే సిగరెట్ పొగతో ప్రాణం పోసుకున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, హీరో పాత్ర, తెరకెక్కించిన విధానం కాస్త ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసినా ఆ తర్వాత అంతా కథ స్లోగా సాదాగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను రొటీన్ గా మలిచారు. ఇద్దరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పటి నుంచే కథలో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. కొడుకుతో సిగరెట్ మాన్పించేస్తానంటూ కృష్ణమూర్తికి సుబ్బరాజు సవాలు విసిరే ఎపిసోడ్తో ఇంటర్వెల్ పడుతుంది. అది కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరో సిగరెట్ మానేసి ఉండగలడా, లేదా తన ప్రేమను, తండ్రి మాటను గెలిపించుకుంటాడా లేదా అనే కోణంలోనే సాగుతుంది. అయితే ఇదంతా ఊహాజనితంగా సాగుతుంది. నితిన్ తో సిగరెట్ తాగేలా చేయడానికి కృష్ణమూర్తి టీం ప్రయత్నాలు, ఓ చిన్న యాక్షన్ సీక్వెన్స్ కాస్త టైంపాస్ చేస్తాయి. ఆ తర్వాత కథలో ఎమోషన్స్ మొదలవుతాయి. పందెంలో గెలవడం కోసం రాజా పట్టుదలగా నిలబడ్డం, మరోవైపు కృష్ణమూర్తి అతనితో సిగరెట్ తాగించేలా చేయడం కోసం ఊరి ప్రజలకు ఓ పోటీ పెట్టడం, కూతురి నిశ్చితార్థం పేరుతో డ్రామా ఆడడం వంటి సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాలు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. కథ ముగింపు మాత్రం బాగానే ఉంది. నటీనటుల పనితీరు, రాజా క్యారెక్టర్లో నార్నే నితిన్ బాగానే చేశాడు. హీరోగా తొలి చిత్రం అయినప్పటికీ పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. చిత్రీకరణ కొన్నేళ్ల పాటు సాగడంతో తను భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు. పల్లెటూరి పడతిగా సంపద మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో అలరించింది. రావు రమేష్, నరేష్లు ఎప్పట్లాగే నటించి మెప్పించారు. సుదర్శన్, ప్రవీణ్ వంటి నటులు ఉన్నా పెద్దగా ఉపయోగం లేనట్లు అనిపించింది. కుటుంబ కథలకు పెద్దపీట వేస్తూ భావోద్వేగాలు, విలువలకు కేరాఫ్ అయిన దర్శకుడు ఓ రొటీన్ కథను తెరపైకి తెచ్చారు. విజువల్ గా సినిమా గ్రాండ్ గా ఉంది. పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ దాము నర్రావులా అద్భుతంగా చూపించారు. 2 పాటలు మినహా కైలాష్ మీనన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ మధు ఫస్ట్ హాఫ్ ను క్రిస్ప్ చేయాల్సింది. నిర్మాత చింతపల్లి రామారావు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు. సతీష్ వేగేసిన గత చిత్రాలు వేరు, ఈ సినిమా వేరు.